జిల్లా పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో విఎంఆర్డీఏ జీసీసీ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులతో ఏపీ లెజిస్లేటివ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ కూనా రవికుమార్, సభ్యులు కుమారరాజా వర్ల, తెనాలి శ్రవణ్ కుమారు, గౌతు శిరీష సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ నాగమున్నయ్య, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కమిషనర్ రమేష్, సియూపీ శిల్ప, సిఏఓ హరీష్ ప్రసాద్, ఏయూ, జీసీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కి రివ్యూలో విఎంఆర్డీఏ, జీసీసీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్ శాఖలను రివ్యూ చేయడానికి ఇచ్చేసిన గౌరవ చైర్మన్ గారు కూనా రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, అలాగే ఐతబత్తుల ఆనందరావు గారు, ఎర్రరావు నడుకురెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే గౌతు శిరీష గారు ఎమ్మెల్యే, కుమారరాజా వర్ల ఎమ్మెల్యే, తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఇచ్చేసిన అసెంబ్లీ సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్రటరీ గారు, విఎంఆర్డీఏ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టేకింగ్స్ హ్యాస్ గివెన్ ఏ డీటెయిల్డ్ ఎజెండా. ఆ ఎజెండా ప్రకారంగా 15 కాపీస్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెట్స్ కూడా నోట్స్ తయారు చేసి ఈరోజు సెకండ్ టైం మన విఎంఆర్డీఏలో రిగార్డింగ్ విఎంఆర్డీఏ, ఏపీపీడీసీఎల్, ఆంధ్ర యూనివర్సిటీ అండ్ జీసీసీ ఈ 4 కూడా ఈరోజు మరొకసారి రివ్యూ పెట్టుకున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవ శాసనసభ్యులు వర్ల కుమారరాజు గారు, శ్రావణ్ కుమార్ గారు, అట్లానే విఎంఆర్డీఏ కమిషనర్ ఎండి గారు శ్రీ తేజ్ భరత్ గారు, జీసీసీ అధికారులకు, విఎంఆర్డీఏ ఇతర అధికారులకు, అలాగే ఏజీ ఆడిట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు, అలానే అసిస్టెంట్ సెక్రటరీ గారికి అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత కోపీ ఇది వర్షం చాలా ఏళ్ళైంది. ఇప్పటికే 20-25 ఇయర్స్ నుంచి ఎటువంటి సమీక్షలు కూడా జరగలేదు. దానివల్ల ప్రధానంగా మీ అందరికీ తెలుసు, ఆడిట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా మనకు ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ దగ్గర ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ ఉన్న దగ్గర పెర్ఫార్మెన్స్. సో ఈ 3 కూడా కోరేది. సో మొదటిసారిగా మనం